సుదీర్ఘ రాజకీయ అనుభవం, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో కీలక పదవులు, కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు, బాన్సువాడ అభివృద్ధిలో తనదైన ముద్ర. ఇదంతా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం. అయితే రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారడంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకే ఇబ్బందిగా మారిందా? పోచారం చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఎందుకు ఆయన కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి? అసలు పోచారం శ్రీనివాసరెడ్డి టార్గెట్ ఏంటి? పార్టీ మార్పా, రాజకీయ ఒత్తిడా? పోచారం తదుపరి అడుగులు ఎటువైపు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అసలు పోచారం మాటల వెనుక లెక్కేంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు కీలక పదవులు చేపట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి 3 రోజుల వ్యవధిలో 2 సార్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తన జీవితమే ప్రజల కోసం, ప్రజా సంక్షేమమే తన లక్ష్యం అంటూ వర్ని మండలం జాకోరాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో 1% కూడా స్వార్థం లేదని, తాను స్వార్థం కోసం పనిచేశానని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్కూర్లో తాను మాట్లాడిన మాటలో ఎలాంటి రహస్యం లేదన్నారు. పోరాడి సాధించుకుంటాన్ని తలదించుకుని పనిచేసే రాజకీయ నాయకుడు కాదన్నారు. 2 రోజుల క్రితం బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో చేసిన వ్యాఖ్యలు మరొక ముందే తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన నియోజకవర్గం బాన్స్వాడకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత కూడా పోచారందే అని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన పోచారం మాత్రం బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంతకాలం రాజకీయంగా మౌనం పాటించిన ఆయన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరయ్యారు. కాంగ్రెస్ గండువా కప్పుకోలేదని చెబుతూనే ప్రభుత్వంలో సలహాదారు పదవి స్వీకరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తానే నిర్ణయం తీసుకున్నానని అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తో సాన్నిహిత్యం పెంచుకున్న పోచారానికి ఇప్పుడు అదే బంధం ఇబ్బందిగా మారిందా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నిధులు రావడం లేదని ఆయన పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు తన ఫోన్లకు స్పందించడం లేదంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో బాన్స్వాడ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందని పోచారం మరోసారి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ లోని కొందరు వ్యవహార శైలితోనే తన పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకాలం కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్న పోచారం ఒక్కసారిగా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కు దగ్గరవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో పోచారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ తనకు ఎంతో గౌరవం ఇచ్చినా పోచారం నమ్మక ద్రోహం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మరోవైపు బాన్స్వాడలో పోచారానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో పోచారాన్ని ఓడించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బాన్స్వాడలో ఇప్పటికీ గణనీయమైన పరిచయాలు, రాజకీయ బలం ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను మరోసారి బాన్స్వాడ రాజకీయాల్లో ముందుకు తీసుకురావడం ద్వారా పోచారానికి చెక్ పెట్టాలనే వ్యూహం బీఆర్ఎస్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ తో పోచారం సంబంధాల విషయంలో మరో అంశం కూడా రాజకీయంగా చర్చకొస్తోంది. పోచారం కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వకముందే బాన్స్వాడలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో ఆయన వర్గానికి విభేదాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరు వర్గాల మధ్య విభేదాలు, కేసుల వ్యవహారం తదితర అంశాలపై గతంలో పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపినట్లు చర్చ జరుగుతోంది. పోచారం కుమారుడు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా కొందరు కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తికి కారణమైందనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశపూర్వకంగా పోచారాన్ని పక్కన పెట్టిందన్న ప్రచారానికి ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ లేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం పోచారం రాజకీయ భవిష్యత్తుపై ప్రధానంగా 3 దారులపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, బీఆర్ఎస్ లో తిరిగి చేరేందుకు ప్రయత్నిస్తారా, లేక బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే ప్రచారానికి ఇటీవల కేసీఆర్ పాలనను, బాన్స్వాడ అభివృద్ధిలో ఆయన పాత్రను పోచారం ప్రస్తావించడం బలం చేకూరుస్తోందని ఆయన వర్గీయులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవనే వాదనను తెరపైక్తేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం గతంలో పోచారంపై చేసిన తీవ్ర విమర్శలు, బాన్స్వాడలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చూస్తే తిరిగి పార్టీలోకి ఆయనకు ప్రవేశం అంత సులభం కాదనే అభిప్రాయం కూడా ఉంది. బీఆర్ఎస్ లోకి మార్గం సుగమం కాకపోతే బీజేపీ వైపు పోచారం అడుగులు పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినబడుతోంది. బాన్సువాడలో బీజేపీకి ప్రస్తుతం బలమైన రాజకీయ పునాది అవసరమనే నేపథ్యంలో పోచారం వంటి సీనియర్ నేత పార్టీలో చేరితే ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావించే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక కొత్త రాజకీయ వేదికగా ఎదుగుతోన్న కవిత నేతృత్వంలోని రాజకీయ ప్రయత్నాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పోచారం ఆమెతో సంప్రదింపులు జరుపుతారా అనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి.
ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోచారం ఇప్పుడు కాంగ్రెస్ తో దూరం పెరుగుతోందన్న సంకేతాలు ఇస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లే పరిస్థితులున్నాయా అన్నది మరో ప్రశ్న. ఇక పోచారం తదుపరి రాజకీయాలకు బాన్స్వాడ రాజకీయాలపైనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో దోస్తీ, బీఆర్ఎస్ తో కుస్తీ, ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పై ప్రశంసల జల్లు. ఈ పరిణామాలన్నింటి మధ్య పోచారం రాజకీయ లెక్కేంటి, ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనేది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.